ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ దేవునికి హేయమైనది ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మూర్ఖచిత్తులు, మూర్ఖులైన వారు, మూర్ఖపు మనస్సుతో ఉన్నవారు, మూర్ఖపు ఉద్దేశ్యాలతో ఉన్నవారు దేవునికి హేయులు అని దైవవాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, కొంతమంది జీవితాలు చూస్తూ ఉంటున్నప్పుడు మూర్ఖత్వాన్ని కలిగినటువంటి వారు, మూర్ఖపు మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు నాడు నేడు అలాగనే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు కనిపిస్తారు. మూర్ఖుల యొక్క యోచన లేక మూర్ఖుల యొక్క తలంపులు లేక మూర్ఖుల యొక్క మనస్తత్వం ఏమిటని ఆలోచన చేస్తే తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదన చేస్తూ ఉంటారు.
ఎదుటి వ్యక్తి శ్వాసొచ్చి పడిపోవాలేమో కానీ ఈ వ్యక్తి తను పట్టినటువంటి పంతాన్ని నెగ్గించుకునే మనస్తత్వాన్ని జ్ఞాపకం చేస్తూ నేను పట్టుకున్నాను కుందేలు దానికి మూడే కాళ్ళని వాదిస్తూ ఉంటారు. ఒక సూక్తి లేక ఒక పద్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ పద్యములో ఉన్నటువంటి మాటలు తివిరి తైలంబు తీయవచ్చు, కుందేటి కొమ్ము సాధించవచ్చు, మూర్ఖుని మనస్సు రంజింపరాదు అని ఓ చక్కటి పద్యాన్ని గత కాలములో కొంతమందిని చదువుకున్న ఇంగ్లీష్ మీడియం వారికి తెలియదు. దాని ఉద్దేశ్యం ఏమిటంటే ఇసుకను పిండి ఒకవేళ నూనె తీయవచ్చట, కుందేటికి కొమ్ము ఉండదండి, కానీ ఆ కొమ్ము కూడా కొమ్ము వంటి దానిని సాధించవచ్చట. కానీ మూర్ఖులతో నువ్వు ఎన్ని దినాలు వాదించి ఎన్ని మాటలు చెప్పినా ఇక తన పట్టినదే పట్టు తప్ప ఎదుటి వ్యక్తులను తాను అర్థం చేసుకోవడం. కాబట్టి మూర్ఖుల యొక్క మనస్తత్వాలకు ఉదాహరణ జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మూర్ఖుల యొక్క మనస్తత్వాలు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అది తప్పు, ఆ మార్గం మంచిది కాదు, అట్టి రీతిలో చేయకూడదు. ఇలాగున మంచి మాటలు బోధలు శక్తులు చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు చెప్పే ఒక మాట అవన్నీ మాకు తెలియదు, అవి కాదు, నేను ఒప్పుకోను, ఇటువంటి మాటలు వారి నోట పలుకుతూ ఉంటారు ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది అని మనం దైవ వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండములో 1వ అధ్యాయములో 43వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చక్కటి మాట, యెహోవా మీద తిరుగుబడితే ఆ తిరుగుబాటు చేసినటువంటి వారు మూర్ఖులు అని దేవుని యొక్క వాక్యం. అంటే ఈ మాటలో ఉన్నటువంటి భావం ఏమిటంటే మూర్ఖుడు మనిషి మీదే కాదు తిరుగుబాటు చేస్తాం, దేని మీద కూడా చేస్తాడంటే దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. దేవుని మీద కూడా తిరుగుబాటు చేయటమే మూర్ఖత్వము అంటాడు ప్రియులారా. ప్రియమైన వారలారా, మూర్ఖుల యొక్క మనస్సు మంచి చెప్పిన అర్థము కాదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు యోబు గ్రంథంలో 2వ అధ్యాయములో 10వ వచనములో దైవవాక్యం అంటుంది, ఇక్కడ యోబు తన యొక్క భార్యను గద్దిస్తున్నాడు, మందలిస్తున్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడుతున్నావు. అంటే మూర్ఖురాలు అంటే ఒకవేళ స్త్రీ కొరకే కాదు, మూర్ఖులు అనే దాంట్లో స్త్రీ పురుషులు కలిసి ఉన్నారు. ఎస్పెషల్లీ మూర్ఖుడు అంటే మగ వ్యక్తి కొరకే ఇది తెలియచేస్తుంది. కాబట్టి ఆన్ ద హోల్ ఆలోచన చేస్తే స్త్రీ పురుషులైనటువంటి వారిలో మూర్ఖులు ఉన్నారు, మూర్ఖురాండ్రు ఉన్నారు. వారు పట్టినదే పట్టు పడుతూ ఉంటారు, వారు చెప్పినదే చెప్పుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తి యొక్క మాటలు వారు ఖాతరు చేయరు. అందుకని యోబు తన యొక్క భార్యను గద్దిస్తున్నాడు. మూర్ఖురాలు అంటే యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్, నీకు ఏం చెప్పినప్పటికి కూడా నీకు అర్థం కాదు, అది సెన్స్. కనుక మూర్ఖురాలు. అందుకని దైవవాక్యం అంటుంది, మూర్ఖుని నోట బెత్తము వంటి గర్వము ఉన్నది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, ప్రవర్తిస్తారు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే
మూర్ఖపు మాటలు నీ నోట రానియవద్దు. మూర్ఖపు మాటలు నీ నోట రానియవద్దు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20 వచనాలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మూర్ఖముగా మాట్లాడువాడు వాడు ఏం చేస్తాడంటే కీడులో పడిపోతాడంట. తన మూర్ఖత్వం ఎక్కడికి తీసుకుని వస్తుందంటే కీడులకు గురి చేస్తూ ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటున్నది ప్రియులారా. అందుకని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ మూర్ఖ ప్రవర్తన గలవాడు ఏమైపోతాడంటే హఠాత్తుగా పడిపోతాడు ప్రియులారా. మూర్ఖముగా మాట్లాడేవాడు హఠాత్తుగా వాడు పడిపోతాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉంటున్నది. మూర్ఖుని యొక్క వాదన ఇక తను చెప్పింది నిజం. తను ఏది చెబితే అది మనం కన్విన్స్ అవ్వాలి, లేకపోతే వాదిస్తూనే ఉంటూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఆ మూర్ఖుని యొక్క ప్రవర్తన కొరకు ఇక్కడ రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ మూర్ఖుల యొక్క నోటిని మానవుడు మోయించలేడు. ఎందుకంటే అవి ఉన్నవి లేనివి కలిపి వాదిస్తూ ఉంటాడు. కానీ మూర్ఖుని నోరు మోయించేవాడు యెహోవా అని దేవుని యొక్క వాక్యం. మూర్ఖుని నోరు మోయించేవాడు యెహోవా అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి వేళ దేవుని యొక్క వాక్యం ఈ ఉదయ కాలము మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే ఒక మూర్ఖుని యొక్క ఆలోచన తన తలంపులు తన ఉద్దేశ్యాలు ఎలాగుంటాయంటే ముగ్గురు ఒకటి ఎలా అవుతారు? ముగ్గురు ఎలాగవుతారు? ముగ్గురు ఒకటి ఎలాగవుతారు? తెల్లవారులు వాదించిన మూర్ఖుడు ఏం వాదన చేస్తాడంటే ఇదే వాదన చేస్తాడు. 1 3 1 వాడు ఎన్ని నువ్వు థియరీ చెప్పినా ఎన్ని రెఫరెన్స్లు చెప్పినప్పటికీ కొన్నాడు ఐ కెనాట్ యాక్సెప్ట్. అటువంటి వారిని వాళ్ళు చెప్పిందే వెదవకు అనుకునే వారికి బైబిల్లో మూర్ఖులు వారి చిత్తం నెరవేరాలని వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభు అంటాడు మూర్ఖతరము వారలారా. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇక్కడ ఆ మూర్ఖుల యొక్క జీవితాలు మూర్ఖత్వముతో మనం జీవిస్తూ ఉంటే నీవు మరి ఎవరైతే కావచ్చు దేవునికి ఇష్టలు కాదు, అసహ్యులు, హేయమైనటువంటి వారు, నీచమైనటువంటి వారు. కావున దేవుని దృష్టికి ఏది నీచమైనదో హేయమైనదో వాటిని మనం ఏం చేద్దామంటే విడిచిపెడదాం. దేవునికి ఇష్టమైనటువంటి వాటిని చేపడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. మూర్ఖుని యొక్క యోచన నాయనా నీకు హేయము అనే వాక్యం వాటన్నిటి నుండి దూరపరచండి. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న వారిని దీవించండి. ఎండలు తీవ్రత దూరపరచండి. అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచండి. నీ సన్నిధి కోరుకునే బిడ్డలకు నాయన నీ పరలోకపు దీవెనలు వారికి అనుగ్రహించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.